మెటా డేటా ఉంది కదా! సో, ఇప్పుడు నేనేం చేస్తున్నాను, మెటా డేటా లోపల ఉన్న కీవర్డ్స్‌ని డిఫైన్ చేస్తాను కాబట్టి, నేను మెటా డేటా లోపల రాస్తాను. సో, ఎంటర్ ఇచ్చి మెటా డేటా లోపల నేమ్ వస్తుంది. నేమ్‌లో నేనేమిస్తాను, నాకిష్టమైన నేమ్ అయితే ఇవ్వచ్చు. ఇక్కడ నేమ్ ఏంటి ఇక్కడ? ఇక్కడ నేమ్ వచ్చేసి స్ట్రింగ్. సో, నేను నార్మల్ స్ట్రింగ్‌ని అయితే డిఫైన్ అయితే చేయగలుగుతాను. హాట్ స్టార్. అండ్ దెన్ నెక్స్ట్ ఏంటి, వాళ్ళు నేమ్ స్పేస్ అడిగారు. నేమ్ స్పేస్ అనేది కూడా ఏంటి, ఇక్కడ నాకు స్ట్రింగ్. నేనేం చేస్తాను, నేమ్ స్పేస్‌లో ఆ మెటా డేటా లోపలే ఉంది కాబట్టి నేమ్ స్పేస్ అనేది మెటా డేటా లోపలే నేను రాసుకుంటాను నేమ్ స్పేస్. ఓకే. అండ్ దెన్ నేమ్ స్పేస్ నేమ్ ఏంటి, నేను ఆల్రెడీ ఒక నేమ్ స్పేస్ క్రియేట్ చేశాను కదా! చిరు అనే నేమ్ స్పేస్. చిరు అనే నేమ్ స్పేస్‌ని యాడ్ చేస్తాను. దెన్ మెటా డేటా అయిపోయింది నాకు. నెక్స్ట్ స్పెక్స్ ఉంది. ఫస్ట్ స్పెక్స్ అంటే ఏంటో చూడాలి కదా! నేనేం చేస్తాను, క్లియర్ స్క్రీన్ kubectl గెట్ ఎక్స్‌ప్లెయిన్ పాడ్. ఎక్స్‌ప్లెయిన్ పాడ్ అని ఇచ్చి ఇక్కడ చూడండి, ఈ స్పెక్స్ అనేది పాడ్ స్పెక్స్ అన్నాడు. సో, దీనికి కూడా నాకు ఇంటర్నల్‌గా వాల్యూస్ అయితే ఉంటాయి. సో, అప్పుడు నేనేం చేస్తాను, kubectl ఎక్స్‌ప్లెయిన్ పాడ్. ఈసారి మెటా డేటా కాకుండా స్పెక్స్‌ని నేను చూడాలనుకున్నాను కాబట్టి స్పెక్స్ అని ఇచ్చేసి ఎంటర్ ఇస్తాను. ఎంటర్ ఇస్తే ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా! ఇవన్నీ ఈ కీవర్డ్స్ అన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, నాకు స్పెక్స్ నుంచి వస్తున్నాయి. సో, ఇలా నేను స్క్రోల్ అప్ చేస్తే చూడండి, ఫీల్డ్ స్పెక్స్ వచ్చింది. ఈ ఫీల్డ్ లోపల నాకిప్పుడు స్పెక్స్ రిలేటెడ్ ఒక కీ వాల్యూస్ అయితే ఉన్నాయి. ఓకేనా? యాక్టివేట్, డెడ్‌లైన్ సెకండ్స్, ఎఫినిటీ, ఆటోనామస్, కంటైనర్స్. చూసారా? ఇక్కడ నాకు కంటైనర్స్ ఉంది. సో, కంటైనర్ ఒక కీవర్డ్‌ని నేను కాపీ చేసుకుంటాను. అండ్ దెన్ స్పెక్స్ లోపల కంటైనర్స్ ఉంది కాబట్టి నేనేం చేస్తాను, స్పెక్స్ లోపలే నేను నా కంటైనర్స్‌ని రన్ చేస్తాను. నా కీవర్డ్‌ని యాడ్ చేస్తాను. సో, కంటైనర్స్. ఓకే. డన్. దాని తర్వాత కంటైనర్స్‌కి ఇక్కడ వాళ్ళేమన్నారు, ఒక ఒక అర్రే ఇచ్చారు. ఓకేనా? లిస్ట్ ఆఫ్ కంటైనర్స్ బిలాంగ్స్ టు ద పాడ్. కంటైనర్స్ కెనాట్ బి కరెంట్‌లీ బి యాడెడ్ ఆర్ రిమూవ్డ్. దేర్ మస్ట్ బి అట్‌లీస్ట్ 1 కంటైనర్ ఇన్ ఎ పాడ్. ఓకే. సో, ఈ కంటైనర్స్ లోపల కూడా నాకు కొన్ని కీస్ అయితే ఉంటాయి. దాన్ని ఎలా చూడొచ్చు, kubectl ఎక్స్‌ప్లెయిన్ పాడ్. పాడ్ లోపల స్పెక్స్ ఉంది. అవునా? స్పెక్స్ లోపల నాకు కంటైనర్స్ ఉంది. కంటైనర్స్. చూడండి, ఇప్పుడు నాకు కంటైనర్స్ ఒక కీవర్డ్స్ అయితే వచ్చాయి. సో, ఇప్పుడు నేను ఇలా స్క్రోల్ అప్ చేస్తే మీకు ఓకేనా, kubectl ఎక్స్‌ప్లెయిన్ పాడ్. పాడ్ లోపల స్పెక్స్ ఉంది బై డిఫాల్ట్‌గా. అవునా? ఈ స్పెక్స్ లోపల ఏముంది, కంటైనర్ ఉంది. అదే ఇక్కడ ఇక్కడ కూడా నేను రాసుకున్నాను. స్పెక్స్ లోపల కంటైనర్ ఉంది. ఇప్పుడు ఈ కంటైనర్ లోపల నేను ఏం రాయాలి డేటా, అది ఇక్కడ నుంచి ఫీల్డ్స్‌లో నుంచి నేనైతే